దేవుడు చేసిన దినాలు చెడ్డవా? ఏమండి, దేవుడు మానవులందరి కొరకు ఆలోచించి ఈ యొక్క సృష్టిని చేశాడు. సృష్టితో పాటు మనకి దినాలను కూడా నియమించాడు. అయితే దేవుడు చేసిన దినాలు చెడిపోయినవా, అవి మంచివా అనేది మనం ఆలోచించాలి. చాలామంది మనుషులు కూడా దినాలు చెడ్డవిగా భావించడం మనకి తెలుసు. శుక్రవారం రోజు కానీ, లేదా మంగళవారం కానీ, లేదా ఆదివారం కానీ, కొన్ని వారాలలో కొన్ని రోజులు ఇది మంచి రోజు కాదు, ఈరోజు బయటికి వెళ్ళకూడదు అనేది మనకి కలిసి రాదు అని ఇలాంటివి మూఢనమ్మకాలు మనుషులలో ఉండటం మనకి తెలుసు. ఎన్ని మూఢనమ్మకాలలో మనుషులు బ్రతుకుతున్నారో మనందరికీ తెలుసు. దేవుని నమ్మిన మనం అలాంటి నమ్మకాలలో ఉండకూడదు. మన దేవుని కొరకు మాత్రమే ఆలోచించి దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. ఎన్ని మాటలు చెప్పినా వినకపోవడం అది మూర్ఖత్వం అయింది. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల ఆలోచించి మన దేవునిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. ఈ పాఠాన్ని పెట్టడం గల కారణం ఏంటంటే చాలామంది ఆలోచనలు కూడా ఇదే ఉంటుంది. ఏమంటున్నారంటే చెడ్డ దినాలు ప్లస్ మంచి దినాలు. వారికి అనుకూలంగా కొన్ని దినాలను మంచి అంటున్నారు, కొన్ని దినాలు చెడ్డవి అంటున్నారు. ఇంతకు దేవుడు చెడు దినాలు చేసిందా, మంచి దినాలు చేసిందా? బైబిల్లో కూడా మనకి ఒక మాట, ఎన్నో మాటలు కనపడతాయి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక అంటున్నాడు. చూసారంటే దేవుడు కూడా చెడ్డ దినాలు అంటాడు. నిజంగా దినాలు చెడిపోయినవా? మరి దినాలు చెడిపోయినవైతే సమయాన్ని పోనీయకుండా వాటిని ఏం చేయకుండా సద్జీవనం చేసుకొనొచ్చు. అజ్ఞానం వల్ల కాక, అంటే జ్ఞానం లేని వారికి కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటుండు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచించాలి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనకు అర్థం కావాలంటే బైబిల్ని పరిశీలించి మనం తెలుసుకోవాలి. ఈ మాట, ఇందులో రాయబడిన మాటలు చాలాసార్లు మనం నేర్చుకునే ఉంటాం, చాలాసార్లు మనం వినే ఉంటాం. కానీ ఇంత లోతుగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల మనకు అర్థమయ్యింది ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు? దినములు చెడ్డవి అంటున్నాడు. ఇంతగా దేవుడు చెడిపోయిన దినాలు చేసిండా, మంచి దినాలు చేసిండా? దినాలు చెడిపోతే వాటిని ఎందుకు సద్వినియోగం చేసుకోమంటాడు? పలానా దినం చెడిపోయిందమ్మా, మీరు బయటికి వెళ్ళమాకండి చెప్తాడు దేవుడు కూడా. అవునా కదండి? మరి అలా ఏమని చెప్పిండా? దినాలు ఎందుకు చెడ్డవి అంటున్నాడు? ఏ సందర్భాన్ని బట్టి చెడిపోయినాయి అంటున్నాడు? మరి మనం ఆలోచించాలి కదా. ఆది కాండంలో ఒకసారి చూస్తే, ఆది కాండంలో ఏమంటున్నాడు అసలుకి దేవుడు? 1వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ చెడ్డ అంటున్నాడు, మరి ఆది కాండంలోకి వస్తే మంచి అంటున్నాడు. మరి ఇందులో 2 మాటలు కనపడుతుంది మనకి. ఇంతకీ మంచియా చెడ్డయా అనేది మనం ఆలోచించాలి. 1వ అధ్యాయం మన 2వ వచనం లేదా 3వ వచనం. దేవుడు వెలుగు కలుగని పలకగా వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు చాలండి. ఇక్కడ ఏమన్నా ఫస్ట్ పై వచనమే చదివి మనం. దేవుడు వెలుగును మంచిదైనట్టు చూసిన, అంటే మంచిది అంటున్నాడు, వెలుగు మంచిది అంటున్నాడు. కాబట్టి అంటే దినాలను ఉద్దేశించే చెబుతున్నాడు. ఇక్కడ మనకి వెలుగు చెడిపోయినట్టుగా కనపడుతుందా? సూర్యుడు ఏమైనా చెడిపోయాడా? చంద్రుడు ఏమైనా చెడిపోయాడా? ప్రకృతి ఏమైనా చెడిపోయిందా? మరి అక్కడ ఏంటి? దినాలు చెడ్డది అంటున్నాడు, ఇక్కడ మంచిది అంటున్నాడు. మరి ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుడు
చెడ్డ దినాలు అంటున్నాడు. మరి ఇంతకు చెడిపోతే మనల్ని ఎందుకు సద్వినియోగం చేసుకోమంటున్నాడు? ఇంతకీ దినాలు చెడ్డవే, మనుషులు చెడిపోయారా అనేది మనం లోతులోకి వెళ్ళి ఆలోచించుదాం. ఇంకా అన్నాడు 8వ వచనం చదవాలి. 8వ వచనం అంటున్నాడు, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయము కలుగును గాక. 2వ దినమాయను. దేవుడు ఆకాశం కిందనున్న జలములన్నీ ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడబోకని పలకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిది. చూసారండి, మనకు కనబడుతున్న ఆది కాండంలోని 6 రోజుల గురించి మనకి రాయబడిన మాటలలో ఏది కూడా చెడ్డది అని ఉందా, మంచిదని ఉందా? మంచిది మంచిది అంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు గారు ఏంది చెడ్డ దినాలు అంటున్నాడు అంటే? అపోస్తలుడైన పౌలు గారు దేవుని నమ్మినవాడు కాదా? దేవుని వాక్యం తెలియనివాడు కాదా? ఇంతకీ మాట రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు రాయించింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు ఆయన ప్రేరేపణతో. అంటే ఆది కాండాలేమో మంచి అనుడు, ఎఫెసీ పత్రిక వచ్చేసరికి చెడ్డ అంటున్నాడు. అంటే దేవుడే 2 రకాలుగా కనపడుతున్నాడా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల దేవుడు ఎక్కడ కూడా 2 విధాలుగా బైబిల్ రాయించడు. చదివే విధానాన్ని బట్టి, దాన్ని ఆలోచించే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. ఇందుకు దేవుడు చెడ్డ దినాలని ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశాన్ని బట్టి అన్నాడో మనం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమంటున్నా అక్కడ కూడా ఏమంటున్నా మనం ఆలోచించాలి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు, అదే పౌలు గారు అదే పత్రిక రాస్తూ ఒక మాటను చెబుతున్నాడు. 4వ అధ్యాయము 5వ వచనం, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకును. ప్రతి మనుషునికి చాలు పైన చదువు. మనం ఏమంటాడంటే సమయాన్ని పోనీయక, అంతవరకే చదవాలి, కింది దాకా వెళ్ళొద్దు. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకుని చూడండి. ఇక్కడ కూడా ఏమంటాడంటే సమయాన్ని పోనీయొద్దంటాడు. ఇంతకీ సమయములు అంటే ఏంటవి? రోజులను పోనీయమాకండి అంటుండు. ఆ రోజులన్నింటినీ మనకి అనుకూలంగా మార్చుకోమంటున్నాడు. ఇంతకీ రోజులు ఎందుకు రోజులు అనగా సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోమంటున్నాడు అంటే ఏదో జరగబోతుంది. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ఇంటెన్షన్ ఏంటి? సమయాన్ని ఎందుకు పోనీ మాకు అంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, సమయాన్ని వినియోగించుకోండి, దాన్ని వ్యర్థపరచుకోమాకండి. పోయిన సమయం మరలా మనకి తిరిగి రాదంటున్నాడు. రేపు పోయిన రోజు ఇవాళ వస్తుందా? ఇవాళ పోయిన రోజు రేపు వస్తుందా? అంటే రోజులనేవి మన జీవితంలో వెళ్ళిపోతున్నాయంటే మనం ఏం చేయాలి? వాటిని ఉపయోగించుకోవాలి. కానీ చాలామంది తమకు ఇవ్వబడిన దినాలను వ్యర్థంగా గడుపుతున్నారు, వ్యర్థంగా వేస్ట్ చేస్తున్నారు. ఏమండి, మనం మంచినీళ్ళు వాడుకునేటప్పుడు వేస్ట్గా మనం వాడుకుంటామండి, వేస్ట్గా పారబోస్తామా? మనం వాడుకునే బట్టలు అయినా కానీ, వస్తువులు ఏవైనా కానీ, మరి అలాగనే ధన విషయంలో కానీ మనం వేస్ట్ ఖర్చుగా పెడతామా? మనకు అవసరమైన దాన్ని బట్టే వాడుకుంటాం. కానీ దేవుడు మనకి ఇవ్వబడిన దినాలను ఏం చేస్తున్నామంటే వేస్ట్ చేస్తున్నాము. అంటే వాటిని మనం కరెక్ట్ అయిన పద్ధతిలో వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నంటే ఏమంటాడు? సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే ఆ సమయాన్ని మనం వాడుకోవాలి. దేనికోసం వాడుకోవాలి? పని కోసం వాడుకోవాలా? మన కుటుంబం కోసం వాడుకోవాలా? దేని నిమిత్తం వాడుకోవాలనేది దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఒకసారి
అర్థం చేసుకోవాలి. దేవుని వలన దేవుడు మనకిస్తున్న దినాలను దేవుని కొరకు మాత్రమే మనం ఉపయోగించుకోవాలనే మనకి దినాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇక్కడ దేవుడు చెడ్డ దినాలకు ఎందుకు చెప్పాడు అనేది మనం ఆలోచిస్తే మనం కూడా అప్పుడప్పుడు అంటాం, ఏమండి మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏమని జాగ్రత్త చేసి పంపుతాం అంటే, అమ్మ రోజులు మంచివి కాదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్త బ్రతుకమ్మా అని మనం చెప్తుంటాం. అంటే రోజులు చెడ్డమనా? కాదు. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్న మనుషులుగా మనం అంటే, మనుషులు ప్రవర్తన అనేది బాగోలేదు, రోజులు బాగోలేదు తల్లి అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఏ సమయంలో మరి ఏ విధంగా క్రూరత్వం చూపిస్తారో ఆడవాళ్ళపైన మనకు తెలుసు కాబట్టి అందుకనే మనం ఏమంటాం అంటే, అమ్మ జాగ్రత్త తల్లి, రోజులు బాగాలేదు, ఎవడు ఎలాంటి వాడో తెలియదు మనకి అని మనము చెబుతూ ఉంటాం. దాన్ని ఉద్దేశించే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అందుకనే మత్తయి సువార్త 24:12 చూడండి. యేసుప్రభువారు మత్తయి సువార్త 24:12 మత్తయి సువార్త 24:12 అంటున్నాడు అక్కడ. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించే చేత అండి అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోయిందంట. మనుషులలో ప్రేమ లేదు, ఏముంది? క్రూరత్వం మిగిలిపోయింది. ఈ క్రూరులుగా మారిపోయిన ఈ మనుషులు బట్టి ఈరోజు ఆడవాళ్ళు భూమి మీద బ్రతకాలంటే ఎంతో కష్టమవుతుంది. ఏమంటే చిన్న పిల్లలను కూడా చూడకుండా దుర్మార్గులుగా మారిపోయి వాళ్ళని పాడు చేస్తూ చంపేస్తున్న వాళ్ళు ఎందరో మనకి కనబడుతున్నారు. అంటే మనుషులు రోజు రోజుకి ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. వారి యొక్క జీవితంలో మంచి అనేది కనబడట్లేదు. అందుకనే మనుషులు కూడా అంటారంటే, మా మంచి రోజులు కాదు కాబట్టి జాగ్రత్త పడండి అమ్మా అని చెబుతున్నారు. అలాగనే దేవుడి ఇంటెన్షన్ ఏంటంటే, ఈ దినాలన్నీ చెడిపోవడానికి గల కారణం ఎవరంటే మనుషులే. అట్లాంటి దేవుడు చేసిన దినాలు చెడిపోయినది కాదు, మనుషులు చెడిపోయారు కాబట్టి వారి యొక్క క్రూర స్వభావాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి అనుకూలంగా మలుచుకొని బ్రతకాలి. అందుకనే చూడండి, మతోన్మాదులు పెరిగిపోవడం వల్ల క్రైస్తవులు ఎంతగా హింసించుతున్నారో మనకు తెలుసు, అవునా కదా? గత కొన్ని రోజుల కిందట మరి పాస్టర్ గారిని చంపడం మనకి తెలుసు. అంటే మనం ఉన్న ఈ దినాలలో అదొక చెడు దినంగా మనం భావించవచ్చు. ఏమండి, ఒక మనిషి క్రూరత్వంగా మరి చంపబడడం అంటే ఇప్పుడు మన దేవుని వల్ల మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనుషులంతా మారిపోయారు. వారిలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోయి మనుషులను ఈరోజుగా హింస పెట్టడం, ఏమండి మరి చంపటం, దూషించటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి. కాబట్టి మనల్ని ఏమంటే దేవుడు సద్వినియోగపరచుకోమంటున్నాడు, వినియోగించుకోమంటున్నాడు. ఏ సమయంలోనైనా మనల్ని ఎవడైనా మరి హఠాత్ చేసి మనల్ని చంపవచ్చు. కాబట్టి మన దినాలలో ఆ యొక్క చెడు దినం అనేది అంటే ఆ జరగబోతున్న ఆ దినం రోజు మనకి సంభవించకుండా ఉండాలంటే మన దేవుని వాక్యాన్ని వినియోగించుకోవాలి. చూడండి, ఒకసారి ఆమోసు గ్రంథంలో కూడా చూడండి అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం 5:13 ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆమోసు గ్రంథము 5:13 ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఊరకుండమంటున్నాడు. చూడండి, బుద్ధిమంతులే ఎందుకు ఊరకుండమంటున్నాడు? ఇది చెడు కాలము అంటున్నాడు. ఇది క్రీస్తుకు పూర్వంలో అంటే యేసుక్రీస్తు గారు రాకముందే
దీని ఏమంటే క్రీస్తు పూర్వం అంటారు. యేసుక్రీస్తు రాకముందు క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు వచ్చాక క్రీస్తు శకం. అంటే యేసుప్రభు రాకముందే కాలాలు ఎలా ఉన్నాడు చదువుతున్నాడు. ఏమంటున్నాడు? ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు అనగా దేవుని జ్ఞానం తెలిసిన వాడు ఊరకే ఉండమంటున్నాడు. ఊరక ఉండడం అంటే ఏమండి? ఊరుకునే ఉండమంటే ఎవరి జోలికి వెళ్ళొద్దనా, ఎవరితో శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఉండాలనా? ఆమోస్ గారు ఆ కాలంలో ఎందుకు చెబుతున్నాడు ప్రియమైన దేవుని వలనంటే, ఇదిగో ఇశ్రాయేలు ఉన్న కాలంలో ఎంతోమంది వాళ్ళ చుట్టూ శత్రువులు ఉన్నారా లేదా? వాళ్ళని చంపడానికి లేదా వాళ్ళని నాశనం చేయడానికి ఉన్నారా లేదండి? ఉన్నారు. అందుకనే ఈ కాలము చెడ్డది కనుక బుద్ధిమంతులైన మీరు ఎలా ఉండాలంటే ఊరకుండండి. మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరితో శత్రుత్వం పెట్టుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణంలోనైనా అటాక్ చేయొచ్చు, ఏ క్షణంలోనైనా చంపవచ్చు. బుద్ధిమంతులైనంత మాత్రాన్ని చంపుకొని ఉంటారా? లేదండి. ఒక స్టెప్ను బుద్ధిమంతుడు కదా, ఆయన ఎందుకు చంపారు ఏమండి? ఆయన ఉన్న కాలంలో అదొక చెడు దినమేనండి. అతను చనిపోవడం మన జీవితంలో కూడా చెడ్డ దినాలనే వస్తాయి. అంటే దేవుడు అనుకుంటే నేను చేసి ఆలోచించాలి, మనం అనుకున్న చెడ్డ దినాలు కాదు. ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే మీ సృష్టికర్తను. చూశారండి? దుర్దినాలు అంటే చెడ్డ దినాలు అంటున్నాడు. అంటే దినాలు చెడిపోయినవా? ఆలోచించాలి. బాల్యములనే నిన్ను సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకుంటున్నాడు. మనిషికి ఎప్పుడు దుర్దినాలు వస్తాయి, చెడ్డ దినాలు అంటే ఇదిగో వయసు అయిపోయినప్పుడు. అందుకనే బాల్యంలో ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు. ఎందుకంటే ఇదిగో బాల్య దినములో నుంచి వృద్ధాప్య వచ్చేంత వరకు నువ్వు దేవుని పని చేయగలవు, దేవుని మాటలు వినగలవు. అదే వృద్ధాప్యం అయిపోయింది అనుకోండి, ఈ శరీరంలో ఈ చెయ్యి పని చేయలేదు అనుకోండి, దేవుని పని చేయలేతావా? ఈ కాలు పని చేయలేదు అనుకోండి, దేవుని సువార్త వరకు నువ్వు రాలేతావా? చర్చికి వచ్చి దేవుని మాటలు వినలేస్తావా? ఈ కాళ్ళు పని చేయకపోతే నువ్వు రాలేస్తావా? ఈ కళ్ళు కనపడకపోతే నువ్వు రాలేస్తావా? ఏమండి? శరీరం సహకరించిన దినాలు దుర్దినాలు అంటున్నాడు. నిజంగా ఈ కళ్ళు కనిపించకపోతే నువ్వు వాక్యం చదవలేవు, ఈ చెవులు వినపడలేదు అనుకో వాక్యం వినలేవు, ఈ పళ్ళు లేనుకో, ఈ నోట్లో పళ్ళు లేకపోతే నువ్వు మాట్లాడలేవువా? ఎక్కడ మా అంటున్నా? అంటే మన జీవితంలో దుర్దినాలు ఏంటంటే ఇదిగో వృద్ధాపదేశములో అయ్యే కిందకు పోయేసరికి చదువుతున్నాడు. చదవండి ఒకసారి. కిందకు పోయేసరికి అయ్యే చెబుతున్నాడు. ఏమంటాడు? 3వ వచనం. ఆ దినమున ఇంటి కావల వారు వణుకుదురు. ఇంటి కావల వారు ఎవరు? కాళ్ళు వణికే సమయం ఎప్పుడు? నువ్వు బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాతకి ఈ కాళ్ళు ఏమవుతుంటాయి? గడగడ వణుకుతుంటాయి. ఒక గంట సేపు ఏమన్నా ఎన్నించి ఆ రోడ్డు కూడా ఎక్కలేరు. అవునా కాదా? అంటే ఈ కాళ్ళు ఏమైపోతున్నాయి? వణుకుతున్నాయి అంటాడు. ఇంకా అన్నాడు, చదవండి. వినువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు. అంటే ఈ చెవులు వినలేని పరిస్థితి. ఈ చెవులు వినలేనప్పుడు నువ్వు పనిని ఏం చేసుకుంటావు? దేవుడి పనిని చాలించేసుకుంటావు. కిటికీలో కూడా చూసేవారంటే ఈ కళ్ళు కానలేకపోతారంటే చూడలేని పరిస్థితి వస్తుంది. తిరుగుట వాళ్ళ ధ్వని అంటే ఈ పళ్ళు వీటిని ఏం చేస్తావు?
మంచిగా ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడే కదండి మాంసం ఎలాగున్నా కానీ కొరికి పరేస్తాం. అదే ముసలైనాక పళ్ళు ఊడిపోయినాక మాంసం పక్కు ఇవ్వండి నవలేతరా మనలాగా తినలేస్తారా అండి? మనలా కూడా భోజనం చేయలేడు. మనం ఇంత తింటాం, కనీసం ఇంతైనా తింటామండి. కానీ ఆయన వయసు అయిపోయినాడు అంటున్నాడు, ఇంత తినేసరికి చాలా అంటున్నాడు. అంటే మన జీవితంలో దుర్దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలో మనం ఒకరి సహాయం కోరుకోవాలి. ఇప్పుడు అనుకో మనం ఎంత దూరమైనా పరిగెత్తగలం, ఎంత పనైనా చేయగలము, ఎంత తిండైనా తినగలము, ఎంతసేపైనా మాట్లాడగలం, ఎంతైనా వినగలము, ఎంతైనా చూడగలము. కానీ ఒకనొక సమయం రాబోతుంది. ఆ సమయంలో మనము మాట్లాడలేము, పని చేయలేము, తినలేము, ఏమండి ఎక్కువసేపు కూర్చోలేము, ఏమండి అలాంటి దినాలు మన జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి అక్కడ పౌలు గారి ఇంటెన్షన్ అదే, దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీమాకండి అంటున్నాడంటే మన జీవితంలో చెడ్డ దినాలు రాబోతున్నాయి. అది ఎప్పుడంటే మన వృద్ధాపదశకు వచ్చేసరికి. అందుకని మరొక మాట చూపిస్తాను మీకు. మీకా గారు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మీకా గారు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడే ఉంటున్నాడో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను గర్వముగా నడవలేనట్టుగాను ఈ వశమునకు కీడుని ఈ వంశానికి, అంటే ఏ వంశానికి? ఇశ్రాయేలులకు. దేవుడు అంటే కీడును రప్పించాలని ఉద్దేశించుతున్నాడంట. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చుచు చదువు సామెత నెత్తుదురు. వారు చెప్పే సామెత ఏదనగా తాము బొత్తిగా చెడిపోయి ఉన్నారని ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకు ఇచ్చుడని మన యొద్ద ఉండకుండా ఆయన దాన్ని తీసివేసినని మా భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇశ్రాయేలు అనుకుంటున్నచ్చు జనులు చెప్పుకుందరు. ఏమండి వారికి ఒక కాలము రాబోతుంది. ఏ కాలము? అపాయమైన కాలము. చూడండి 3వ వచనంలో. కాబట్టి యెహోవా సెలవిచ్చింది ఏమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. ఎవరికి అపాయమైన కాలం రాబోతుంది? ఇశ్రాయేలులకు. దేవుడు ఏం తీసుకురాబోతున్నాడు వాళ్ళకి? అపాయమైన కాలము. మనకి ఈ మధ్యన ఒక 2 సంవత్సరాలు అపాయమైన కాలం వచ్చింది. ఏ కాలము? కరోనా కాలము. అది మన జీవితంలో గొప్ప అపాయమైన కాలమేనండి. అంటే ఆ కాలంలో మనం ఏం చేయకూడదు? దేవుని బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. మన జీవితంలో ఏమండి కరోనా రావచ్చు, క్యాన్సరే రావచ్చు. అది చెడ్డ దినమేలానండి మనకి. ఎందుకు? దేవునికి అనుకూల విధంగా మనం మారిపోవట్లేదు కాబట్టి. దేవుడు మంచి దినాలను చేసి మనకిస్తే మనం ఏం చేసినా బట్టి చెడుగా చేసాం. అంటే మన జీవితంలో మనకి ఇవ్వబడిన ఆ దినాలలో మనం చెడిపోయి మనకి అపాయమైన కాలాలను తెచ్చిపెట్టుకుంటున్నాము. దేవుడు అనుకుంటున్న విధంగా మనం మారలేకపోతున్నాము. దేవుడు వద్దన్న వాటిని చేసి దేవుడిని బాధ పెట్టే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము. కాబట్టి మన జీవితంలో అపాయమైన కాలాలు రాబోతున్నవి. ఒక కరోనా వచ్చినట్టుగా, ఏమంటే ఒక భూకంపం వచ్చినట్టుగా, ఒక వరదలు వచ్చినట్టుగా, ఇవన్నీ అపాయమైన కాలాలే. ఎందుకంటే మనిషిని సరిచేయడానికి, వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవడానికి, మన జీవితంలో అలాంటి దినాలు రాకుండా ఉండాలి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి? సమయాన్ని
అదే చదువుతున్నారు పౌలు గారు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:15 ఏమంటున్నాడు, చదవాలి. 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయమాకండి. మీ దినాల చెడు దినాలు రాబోతున్నవి, అంటే మిమ్మల్ని నాశనం చేయబోయే దినాలు రాబోతున్నాయి కనుక మీరు ఆగం కాకుండా ఆ దినాలలో మీరు నాశనం కాకుండా ఉండాలంటే ఆ దినాలను సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకము కాకుండా ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వలన ఈరోజు మనుషులు దేవుని కొరకు తమ దినాలను ఉపయోగించుకుంటున్నారా, చెడు కోసం ఉపయోగించుకుంటున్నారా? ఈరోజు మనుషులు చెడిపోతున్నారు కాబట్టి దినాలు కూడా ఏమైపోతున్నవి, చెడిపోయినట్టుగా కనపడుతున్నాయి. కరోనా దినాలు వస్తున్నాయంటే చెడిపోయినట్టుగా కనపడుతున్నాయా? ఏమండి తుఫానులు వస్తున్నాయంటే, భూకంపాలు వస్తున్నాయంటే మన దేవుడు మన జీవితంలో అది చెడుగా కనపడుతున్నావా లేదా? కాబట్టి అవన్నీ మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇదిగో అజ్ఞానం వల్ల కనుక ఉండకూడదు, జ్ఞానం వల్లగా బ్రతకాలి. జ్ఞానం వల్ల దేవుడి యొక్క మాటలను మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. అదే చదువుతున్నాడు మరి పౌలు గారు. ఏమండి తిమోతి రాసిన పత్రికలు కూడా చదువుతున్నాడు. చూడండి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము ముగిస్తాను. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు చూశానండి. అంత్య దినాలు ఎప్పుడు వస్తున్నాయి? ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే అంత్య దినాలండి. ఆ అంత్య దినాలలో అపారమైన కాలాలు అంటున్నాడు. ఇంతకీ అపారమైన కాలాలు ఎలా ఉన్నారు మనుషులు? అపారమైన కాలాలు అంటే ఏంటి? చెడ్డ దినాలే. అంటే ఎందుకు చెడ్డ కాలాలు అంటే కిందకు పోయి చదువుతున్నా, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకాలాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే బాగా సుఖపడే వాళ్ళు, సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. చూసారండి ఇవ్వండి అపారమైన కాలాలు ఏంటంటే ఇవే. ఇన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారు అంటే మనమున్న కాలంలో మనుషులు ఇలా మారిపోతున్నారు. తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళు, తల్లిదండ్రులకి విధేయత చూపని వారు, ఏమండి కృతజ్ఞత ఉండదు, మనుషుల పట్ల ఉండదు, దేవుని పట్ల ఉండదు, అనురాగం ఉండదు. ఏమండి అనురాగం అంటే మనుషుల పట్ల అనురాగం చూపిస్తున్నారా? ఒక చెల్లి అంటే ప్రేమ ఉండదు, ఒక తల్లి అంటే ప్రేమ ఉండదు. ఏమండి ఈరోజు చిన్నపిల్లలన్నా ప్రేమ లేకుండా ఎంత క్రూరులుగా చిన్నపిల్లలపై పడి వాళ్ళని ఆగం చేసి చంపుతున్న వాళ్ళు లేరా? ఏమండి భార్య భర్తను చంపడం చూస్తున్నాం, భర్తను భార్య చంపడం చూస్తున్నాం. ఏమండి అంటే మనుషులలో ఏమి లేదు, అనురాగం లేదు. పెళ్లి చేసుకొని ఏమండి జీవిత భాగంగా ఉన్న జీవిత భాగస్వామి అయిన ఈ స్త్రీ ఏం చేస్తుంది? పురుషుని చంపుతుంది, పురుషుడు స్త్రీని చంపుతుంది. పెళ్ళి వివాహం చేసుకోకముందే చెప్పొచ్చు కదా, నాకు ఈ భర్త నాకు ఇష్టం లేదు, లేదా ఈ భార్య నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి ఇష్టం లేదు, లేదా నేను వేరే వాడిని ప్రేమించాలని చెప్పొచ్చు కదా. అంటే మనుషులు ఎలా మారిపోతున్నారు అంటే మనమున్న కాలంలో ఏమైపోతుంది? అపారమైన కాలాలు అంటే చెడ్డ దినాలుగా మనకు కనపడుతున్నాయి. మనుషులు బట్టే చెడ్డ దినాలు మన జీవితంలో కనపడుతున్నాయి. అంతేగాని దేవుడు చేసిన దినాలు చెడ్డవి కాదు. ఏమన్నా ఇంకేమన్నాడు? క్రూరులు, ద్రోహులంట, మూర్ఖులంట, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించేవాళ్ళు. అంటే చూసారా ప్రియమైన దేవుని వలన మనుషులలో ఎలాంటివి కనబడుతున్నావా? అంటే మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి
చెడ్డ దినాలుగా చెబుతున్నాడు. కానీ దేవుడు చేసిన దినాలు చెడ్డని కాదు. మన జీవితంలో ఏదైనా ఒకటి మనకి ఘోరం జరుగుతుందా అంటే ఆ రోజు మనం ఈరోజు మన జీవితంలో ఒక చెడు చేస్తున్నాము అని మనం భావిస్తున్నాం లేదా? అంటే మన జీవితంలో చెడు దినాలు అంటే చెడు జరుగుతున్న దినాలు మన జీవితంలో కనబడుతున్నాయి కాబట్టి చెడ్డ దినాలుగా చెబుతున్నాడు కదా తప్ప దేవుడు చేసిన దినాలు చెడ్డవి కాదు. కాబట్టి ప్రియ దేవుని వలన దేవుడు చేసిన దినాలు చెడ్డవా అంటే కాదు. మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఆ దినాలలో చెడిపోతున్నారు కాబట్టి ఆ దినం మన జీవితంలో వస్తుంది కాబట్టి ఆ దినంలో మనం ఒక చెడును చూస్తున్నాం కాబట్టి చెడ్డ దినంగా మనం భావించుతున్నాం. అంతేగాని ప్రియ దేవుని వలన దినాలు చెడ్డవని కాదు. మనుషులు ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులంట, ధనాన్ని ఎక్కువగా ఆశపడే వాళ్ళంట, డెంకములాడేవారంట. ఇలాంటివి మన జీవితాలలో రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడంటే దేవుడు సద్వినియోగం చేసుకోండి, దినాలను మరి దేవుడి కొరకు ఉపయోగించుకోండి, మీరు వాటిని వృధా చేయమాకండి. మీ జీవితంలో మీకు ఏం జరిగిద్దో తెలియదు, మీరు ఎప్పుడు ఆగమైపోతారో తెలియదు, ఎప్పుడు భూమిని విడిచి వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. అదే తిమోతి 2వ పత్రికలో 4:2 చూడండి అంటున్నాడు. అక్కడ సమయమందు అసమయమందు ప్రయాసపడము, సమయమున్నాను సమయము లేకపోయాను ప్రయాసపడమంటున్నాడు. ఎందుకు? నీ జీవితంలో ఎప్పుడు మరి చెడు ప్రవేశిస్తుందో తెలియదు. అంటే ఇప్పుడున్న కాలము చెడు కాలము. ఏమండి? ఎవడు మనల్ని చంపుతాడో తెలియదు, ఎవడు మనల్ని హింస పెడతాడో తెలియదు, ఎప్పుడు మనం దేవుడికి దూరం అయిపోతాం మనకి తెలియదు. కాబట్టి ఈ దినాలలో మనము ఏమండి దేవునికి దూరం ఎప్పుడు అయిపోతాం మనకి తెలియదు. కాబట్టి ఆ దినాలన్నీ రాకముందే మన జీవితంలో దేవునికి అనుకూలంగా మారిపోవాలి. మన జీవితంలో దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. అందుకనండి ప్రతి ఆదివారం మానకుండా దేవునిలో కూడుకోవాలనేది హెచ్చరిక మాటలు ఎందుకు మనకి